హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు ఇచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 8వ వచనం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుడి వాగ్దానం. మరి ఈరోజు దేవుడి వాగ్దానం ద్వారా మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే, మరి ఆయన మరి వాక్యం ద్వారా మరి ఈ కీర్తన మరి దావీదు గారు రాశాడనమాట. మరి కీర్తన ద్వారా మరి దేవుడు ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడంటే మీతో, మరి జనులారా ఎల్లప్పుడూ నా యందు నమ్మిక ఉంచండి, నా సన్నిధిన మీ హృదయాలు కుమ్మరించండి, నేను మీకు ఆశ్రయము అని మరి ఈరోజు ఈ వాక్యం ద్వారా మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి ఈ వాక్యం ద్వారా ఆయన ఏం మాట్లాడాడు అందరూ విన్నారు కదా. ఎవరు భయపడమాకండి. మరి ఆయన చెప్పే మాటలు ఏంటంటే, మరి నన్ను ఆశ్రయముగా చేసుకోండి అని అని దేవుడు ఈరోజు దేవుడి వాక్యం ద్వారా మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన్ని ఆశ్రయంగా చేసుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఇప్పుడు దాకా ఎవరెవరిని ఆశ్రయంగా చేసుకుని ఉంటారేమో నాకైతే తెలియదు. మరి దేవుడు మీతో ఏం సెలవిస్తున్నాడంటే, నన్ను ఆశ్రయంగా చేసుకోండి అని సెలవిస్తున్నాడు. అలాగే మరి నా యందు నమ్మిక ఉంచండి అని కూడా మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి ఇప్పుడు దాకా ఎవరెవరి మీద నమ్మిక ఉంచి వాళ్ళు అది చేస్తారు, వీళ్ళు ఇది చేస్తారు అని మీరు నమ్మిక ఉంచారేమో, వాళ్ళ మీద నమ్మకం ఉంచారేమో. అయితే దేవుడు మీకు ఏం సెలవిస్తున్నాడంటే, నా యందు నమ్మిక ఉంచండి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, అలాగే దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నా సన్నిధిని మీ హృదయాలను కుమ్మరించండి. అంటే మరి మీకే కష్టాలు ఉన్నాయో, మీకే బాధలు ఉన్నాయో, మీ మనసును మొత్తం మీ మనసులో ఏమైతే ఉందో నాతో చెప్పండి. నేను అన్ని విషయాల్లో మీకు కృప చూపిస్తాను. ఇబ్బందులా కష్టాలా నేను తీరుస్తాను. ఏ ఇబ్బంది లేకుండా చూస్తాను. నా దగ్గర విజ్ఞాపన చేయండి. మీ మనసును నా సన్నిధిన కుమ్మరించండి. నేను ఖచ్చితంగా మీ కష్టాలు తీరుస్తాను, మీకు ఉత్తరం ఇస్తాను అని మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి ఇప్పుడు దాకా మరి ఎవరెవరితోనో మరి మీరు చెప్పుకొని ఉంటారేమో, నాకు ఆ కష్టం ఉంది, ఈ కష్టం ఉంది, అది చేయండి, నాకు ఏదో చేయండి, మరి ఈ కష్టాలు ఉన్నాయి నాకు అని ఏమన్నా చెప్పుకొని ఉంటారేమో నాకైతే తెలియదు. మరి దేవుడు ఈరోజు చెబుతున్న మాట ఏంటంటే, మీతో ఇప్పుడు దాకా మీరు నమ్ముకున్నారు కదా, అవలా మీకు పని. ఇప్పుడు నన్ను నమ్ముకోండి, నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. నన్ను నమ్మండి, నా యందు విశ్వాసం ఉంచండి. ఇప్పుడు దాకా అందరూ చెప్పుకున్నారుగా, చెప్పుకోకండి ఎవరికి, నాతో చెప్పండి. మీ కష్టాన్ని బాధ నాకు తెలుసు, అయితే నన్ను అడగండి. నన్ను అడగకపోతే నేను సరే మీరు చేస్తున్నారు కదా అని చెప్పి నేను జోక్యం చేసుకోను. మీరు అదే నా సన్నిధిన మీ బాధను చెప్పుకున్నట్లయితే నేను కృప చూపించి ఆకాశ వాకిళ్ళు విప్పి, మీకు ధన విషయంలో ఇబ్బంది ఉందా నేను దయచేస్తాను. అలాగే ఏ విషయంలో ఇబ్బంది ఉందో, ఏ విషయంలో కొరత ఉందో ఆ విషయంలో నేను మీకు కృప చూపిస్తాను. సంతోషంగా మీరు లేరా, నేను మీకు సంతోషాన్ని ఇస్తాను, ఆనందాన్ని ఇస్తాను. మీరు ఏ విషయంలో కూడా బాధపడే ఇబ్బంది, మీరు ఏ విషయంలో కూడా బాధపడరు. నన్ను నమ్ముకొని నన్ను ఆశ్రయించినట్లయితే అని దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి ఇప్పుడు దాకా ఎవరెవరిని నమ్ముకున్నారో ఏం చేశారో నాకైతే తెలియదు. మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడో అందరూ ఉన్నారు కదా. ఇక నుండి అయినా మరి ఆయన ఆశ్రయంగా చేసుకోండి. ఆయన యందు ఎల్లప్పుడూ నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి. ఆయన సన్నిధిన మీ హృదయాలను కుమ్మరించండి. మీ కష్టాలు చెప్పుకోండి అంటే మీ కష్టాలు చెప్పుకోమని దేవుడు చెబుతున్నాడు. అప్పుడు ఆయన కృప చూపిస్తాడు. ఆయన ఆశ్రయంగా చేసుకొని గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితాలు జరిగేటట్లు చేసుకుంటారని, మరి అలాగే ఆయన యందు నమ్మిక ఉంచి మరి గొప్ప గొప్ప విజయాలు పొందుతారని, మరి ఆయన సన్నిధిని మీ కష్టాలు చెప్పుకొని మీరు దానికి ప్రతిఫలం పొందుతారని నేను అనుకుంటున్నాను. మరి మీరు పొందుకోండి. అలా పొందుకోవాలంటే ఏం చేయాలో తెలుసు కదా. దేవుడు చెప్పినట్లుగా
దేవుని ఆశ్రయంగా చేసుకోండి. దేవుని యందు ఎల్లప్పుడూ నమ్మిక విశ్వాసం ఉంచండి. దేవుని సన్నిధిని మీ హృదయాలు కుమ్మరించండి. అంటే దేవాయి కష్టం అది ఆయన కన్నీటితో వేడుకోండి. మరి ఈ 3 చేసినట్లయితే తప్పక మీరు అభివృద్ధిని చూస్తారు, ఫలాన్ని చూస్తారు, సంతోషాన్ని చూస్తారు, ఆనందాన్ని చూస్తారు. మరి డిఫరెన్స్లో దేవుని వాగ్దానం. మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. మరి అంతకంటే ముందుగా మరి ఎవరైనా అనారోగ్యం గల వారి కొరకు మరి అంతకంటే ముందుగా అనారోగ్యం కొరకు మరి అంతకంటే ముందుగా అనారోగ్యం గలవారి కొరకు ప్రార్థన చేయబడుతుంది. అందరు కళ్ళు మూసుకోండి. ప్రభువా, ఈ వాగ్దానం చూస్తున్న వారిలో ఎంతమంది ఈ అనారోగ్యం కలిగి ఉన్నారో నాకైతే తెలియదు ప్రభువా. వారిని నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచు దేవా. నాయనా యేసయ్యా, మరి భూలోకంలో ఎంతోమంది ఎన్నో రోగాలతో ఇబ్బంది పడుతున్నారు. వారికి నీ సహాయం చేసి దేవా నాయనా వారిని నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను దేవా. నాయన నువ్వు నా కళ్ళ ముందే ఎంతోమందికి ఎన్నో ఇబ్బందికరమైన వ్యాధుల నుండి స్వస్థత దయచేశావు. ఇప్పుడు వారు పడుతున్న ఇబ్బంది ఎంతో కాదు నీ దృష్టిలో, మనుషుల దృష్టిలో, డాక్టర్ల దృష్టిలో ఏమన్నా అసాధ్యమై ఉండొచ్చేమో వారి వ్యాధి, కానీ నీ దృష్టిలో అసాధ్యం కాదయ్యా. ఎంతో ఇబ్బందికరమైన రోగాలను కూడా నువ్వు స్వస్థపరిచినావు. నా కళ్ళ ముందు నేను ఎన్నో చూశాను దేవా. ఆ నమ్మకంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. నువ్వు గొప్ప దేవుడవు. మరి వారిని స్వస్థపరచు దేవా, స్వస్థపరచు తండ్రి, స్వస్థపరచు యెహోవా అని నేనే అన్నావు. కుమారి భయపడకుము, నేను నిన్ను స్వస్థపరిచేది అన్నావు. ఎన్నో మాటలు సెలవిచ్చినావు నువ్వు దేవా. ఆ నమ్మకంతో ప్రార్థిస్తున్నావు దేవా. నాయన నువ్వే నిన్ను స్వస్థపరచమని వేడుకుంటూ నీ గాయపడిన హస్తంతో ముట్టబడి వేడుకుంటూ దేవా నేను నిన్ను నిశ్చయంగా స్వస్థపరిచేదును అని నువ్వు వాగ్దానాన్ని ఇచ్చావు. ఆ వాగ్దానాన్ని బిడ్డల విషయంలో నెరవేరుస్తున్నావు అని నేను నమ్ముతున్నాను తండ్రి. ఆమేన్. యేసయ్యా నువ్వే ఆ వాగ్దానాన్ని నెరవేర్చి స్వస్థతను దయచేయమని వేడుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను నా ప్రియ పరలోకమందున నా ప్రియ తండ్రి. ఆమేన్. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము మరి ప్రార్థన చేయడం జరిగింది. అనారోగ్యంగా ఇబ్బంది పడుతున్నారా? దేవుడిని ఆశ్రయించండి. ఆయన్ని ఆశ్రయంగా చేసుకోండి. మరి ఆయన యందు ఎల్లప్పుడూ నమ్మిక ఉంచండి. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచండి. అలాగే మరి ఆయన సన్నిధిలో మీ హృదయాలను కుమ్మరించండి. అంటే మీకు ఏవైతే కష్టాలు ఉన్నాయో ఈ సమస్య మొత్తం ఆయన సన్నిధిలో వేడుకోండి. ఆనాడు అంతే చేసింది హన్నా గారు. ఎగ్జాంపుల్గా చూసుకుంటే మరి దేవా నన్ను కొట్టరాలంటుంది. మరి ఆనాడు హన్న పెనిన అంటే మరి తన భర్త, మరి ఆ సమయాన మరి హన్నా భర్త ఎల్కన్నా ఇంకొక భార్యను కూడా పెళ్లి చేసుకున్నాడు. మరి అప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఆ భార్య అంటే మరి పెనీన మరి తన ఆ హన్న పెనీన మరి ఎంతగానో హేళన చేసింది. నీకు బిడ్డలు లేరు, నాకు బిడ్డలు ఉన్నారని. కానీ దేవుడు గొప్ప దేవుడు. మరి దేవుడి సన్నిధికి వస్తా ఉన్నాయి కానీ దేవుడి సన్నిధిలో ఎప్పుడు ప్రార్థన చేయలే. కానీ ఒకనాడు ప్రార్థించింది కన్నీరు విడిచి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. తనని జ్ఞాపకం చేసుకొని తన గర్భాన్ని తెచ్చాడు. అలాగే మీరు ఏ కష్టంతో ఉన్నారో అలాంటి మీరు ఏ కష్టంతో ఉన్నా భయపడబాగండి. మీరు కూడా హర్నాలా దేవుని సన్నిధిన కన్నీరు విడవండి. దేవుడి సన్నిధికి రాలేని పరిస్థితా సరే, మీరు ఎక్కడ ఉన్నా, ఒకవేళ హాస్పిటల్లోనే ఉన్నారా, అక్కడైనా కన్నీరు విడవండి అయ్యా అని. ఆయన గొప్ప దేవుడు. విశ్వాసంతో చెబుతున్నాను, ఆయన నా కళ్ళ ముందు ఎన్నో కార్యాలు చేశాడు. మీకు కూడా కార్యం చేయగలిగిన సమర్థుడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన వేడుకుంటే ఆయన కొరకు చూపిస్తాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వాగ్దానం. మరి చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ఆయన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని దేవా నాయన ఈ బిడ్డల కష్టాలన్నిటిని తీర్చి నీ వాగ్దానంలో చెప్పినట్లుగా ఈ బిడ్డలు జీవించులాగా సహాయం చేయమని వేడుకుంటూ ఈ బిడ్డల చేతి పనులను ఆశీర్వదించమని వేడుకుంటూ దేవా ఈ బిడ్డలందరినీ దేవా నువ్వే రక్షించి ఈ బిడ్డలు ఎవరైనా నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకునేలాగా సహాయం చేయమని వేడుకుంటూ దేవా నేను నమ్ముకొని కూడా చాలామంది బాప్టిజం తీసుకోవట్లా, బాప్టిజం తీసుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటూ నేను బాప్టిజం తీసుకొని కూడా ఆరు మనుషులు రక్షణ పొందట్లా, ఆయన పొందని వారు ఆరు మనుషులు రక్షణ పొందినట్టు సాయం చేయమని వేడుకుంటూ రక్షణ పొందినట్టు సాయం చేయమని వేడుకుంటూ ఒకవేళ మళ్ళీ దారి తప్పితే రక్షణ పొందుకొని కూడా దారి తప్పితే మరలా రక్షణ పొందుకునేటట్టు సాయం చేయమని వేడుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను నా ప్రియ పరలోకమందున్న నా తండ్రి. ఆమేన్.
మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం, మరి మీరంత ఘోర పాపి అయినా ఆయన క్షమిస్తాడు. అయితే క్షమిస్తాడు, ఆయన పాపం చేయవాకండి. చేసి ఉన్నారా? సరే, ఇప్పుడు దాకా చేశారు కాబట్టి ఆయన క్షమిస్తాడు. ఇప్పటికైనా విడిచి అయ్యా క్షమించండి. ఎంత ఘోర పాపం చేసినా ఆయన క్షమించి ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధులుగా చేస్తాడు. మనందరం పాపులు, మరి మనమందరం సిలువలో వేలాడతీయబడాలి. కానీ మనందరి కొరకు ఆయన సిలువలో ప్రాణ త్యాగాన్ని చేశాడు. మహనీయుడు ఆయన. మరి ఆయన ప్రాణ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని అందరూ మరి ఆయన్ని నమ్ముకొని ఆయనకి ఇష్టానుసారంగా బ్రతకండి. ఆయన రక్తంలో కడగబడండి. మరి దేవుని చిత్తం ప్రకారంగా, మరి దేవుని చిత్తం అయితే ఎప్పటి నుండి తొందరాడి వాగ్దానాలు వస్తాయి. మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం, మరి ఒక దేవుని వాగ్దానం చెప్తాం. దేవుని కృపా చూసుకుని మనందరికీ తోడైన నడిపించుగాక. ఆమె ప్రైజ్.